వరదల్లో సర్వం కోల్పోయిన వృద్ధ దంపతులకు ఆల్మేవా సలీం నగర్ పీస్ ఫౌండేషన్ నంద్యాల ముస్లిం జేఏసీ 58,630 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఇటీవల చామ్ కాల్వకు వచ్చిన వరదల్లో సర్వం కోల్పోయిన హుసేన్ బి షఫీ వృద్ధ దంపతులకు ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ క్లౌడ్ ఫండింగ్ ద్వారా వసూలైన 30,500 రూపాయలు సలీం నగర్ పీస్ ఫౌండేషన్ నంద్యాల ముస్లిం జేఏసీల ఆధ్వర్యంలో వివిధ మసీదులలో వసూలైన 28,130 రూపాయలు మొత్తంగా 58,630 రూపాయలను నేడు ఆల్మేవా రాష్ట్ర అధ్యక్షుడు ఇమ్రాన్ పాషా, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అబులైస్, జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గౌస్, సలీం నగర్ పీస్ ఫౌండేషన్ అధ్యక్షులు సమీవుల్లా ఖాన్, వైస్ ప్రెసిడెంట్ నూర్, ముస్లిం జేఏసీ సలహాదారు అతావుల్లా ఖాన్ల ఆధ్వర్యంలో వృద్ధ దంపతులకు అందజేయడం జరిగింది. వారు మాట్లాడుతూ ఈ వృద్ధ దంపతులకు మరియు వరదలలో ఈ ప్రాంతవాసులకు ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అందలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం సహాయం అందించి బాధితులకు కొత్తగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు గతంలో జరిగిన ఫ్లడ్స్ వల్ల ఇక్కడ శ్యామ్ నగర్ లో ఈ శ్యామ్ కాల్వ టర్నింగ్ లో ఉన్న ఈ ఇల్లు పూర్తిగా విధ్వంసం అయిపోయి కట్టుబట్టలతో వీళ్ళు వృద్ధ దంపతులు హుసేన్ బి మొహమ్మద్ షఫీ గారు వృద్ధ దంపతులు మిగిలిపోయారు. ఈ విషయం మాకు తెలిసి నంద్యాల ముస్లిం జేఏసీగా, ఆ తర్వాత సలీం నగర్ పీస్ కమిటీగా, ఆ తర్వాత ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్, ఈ సంస్థలన్నీ ముందుకొచ్చాయి వీళ్ళకి సహాయం చేయడం. ముఖ్యంగా ఆల్ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ క్లౌడ్ ఫండింగ్ ద్వారా 30,500ను వీళ్ళకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మిగతా మసీదుల్లో అక్కడ కలెక్ట్ చేసిన అమౌంట్ అంతా కలిపి ఈరోజు వీరికి 58,625 రూపాయలు ఇస్తా ఉన్నాము. ఇది కూడా ఈ ఇల్లు మొత్తం రిపేర్ చేయడానికి ఎక్కువ సరిపోదు. మేము ప్రభుత్వం వారిని వీళ్ళకు సహాయం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. మరి ఏదైతే ఇక్కడ వృద్ధ దంపతులు మరి ఈ వరదల్లో మొత్తం కోల్పోయి కట్టుబట్టలతో బయటికి రావడం, ఈ విషయాన్ని ఇమీడియట్ గా నేను మరి నంద్యాల ముస్లిం జేఏసీ మరియు ఆల్మేవా మరి కమిటీకి తెలియజేయడం, వాళ్ళు దాన్ని చాలా సీరియస్ గా ఇనిషియేటివ్ తీసుకుని మరి అన్ని సంస్థల ద్వారా దాదాపు 58,625 రూపాయలు వసూలు చేసి మనము ఈరోజు ఇవ్వడం చాలా గర్వకారణం, చాలా సంతోషం. మరి దీంట్లో కాంట్రిబ్యూట్ చేసినా చేయకపోయినా దీనికి కష్టపడిన ప్రతి ఒక్కరికి మరి దేవుడు చల్లని చూపు చూడాలని, మరి ఇటువంటి కార్యక్రమాలు మరి పీస్ కమిటీ గాని, ఆల్మేవా గాని, ముస్లిం జేఏసీ గాని ముందు మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేపట్టాలని, దేవుడు మా ఈ కృషిని, ఈ చిన్నపాటి సహాయాన్ని మనకు ఆమోదించవాలని మరి కోరుతున్నాను. థ్యాంక్ యూ. नदी पर पानी बारिश पड़ को कोटम मार गल है, बेकांगा घर मार ले चला गया मेरा। हमें मारा जो बुढ़ा बुढ़ी है बा सारो न पकड़े को खान सारो न उनके नाम आते नहीं मुझे, उन्हें 100 पकड़े को कमती नंबर सब देने आको हमारे को 50-60 दिए सर का दिए उन्होंने हाथ को हमारे को। अल्लाह उनको सबको अच्छा रखो, ये हमारे वास्ते करती हैं, दुनिया के अच्छा करती हैं, ना नेकी काम करती हैं, अल्लाह उनको अच्छा रखो। हमारा जरा सा ये प्रभुत्व भी जरा पकड़ा ले को घर डाल को दिए तो हमारे को 2 जने मर गए तक का बा। जरा वतन है तो थोड़ी की वतन है, हमारे को वतन लाना उनको पूछती हैं, वतन डालो बा जरा सवाब आता। ప్రభుత్వం మాకు ఏదైనా సాయం చేయాలంటే ఇల్లు వేసిచ్చే చాలు సార్, కొంచెం వేసినా చాలు మాకు. పీస్ ఫౌండేషన్ కమిటీ తరఫు నుంచి సలీం నగర్ మేము గత 2 నెలల ముందు వచ్చిన వర్షాల వల్ల ఇక్కడ ఈ చామ్ కాలువ ఈ నీళ్లు చాలా రావడం వలన చామ్ కాలువ ఉప్పొంగిన తర్వాత ఇక్కడ ఉన్న ఒక పేద కుటుంబము వాళ్ళ ఇల్లు మొత్తం ధ్వంసమయ్యి వరదలకి వాళ్ళు చాలా కష్టంగా ఉన్నారని చెప్పేసి మాకు మా ఖాన్ సార్ తరఫున మాకు తెలిసి మా సలీం నగర్ పీస్ ఫౌండేషన్ కమిటీ తరఫు నుంచి మేము ఇక్కడ
గత 2 నెలల ముందర వచ్చి ఇక్కడ చూసాము. ఈ మొత్తం వీళ్ళంతా కొట్టుకుపోయి వీళ్ళకి చాలా వీళ్ళు ఇబ్బందులు ఉన్నారని తెలిసి మేము మా వంతుగా మా సలీం నగర్ అంటే మా ఏరియా మసీదులలో మొత్తం కొద్దిగా అమౌంట్ వసూలు చేసి మా వంతు సాయంగా వీళ్ళకి మేము ఇవ్వడం జరిగినది. మా ఆధార్ కార్డులు ఓటర్ కార్డు అన్ని తీసుకొని అది బ్యాంక్ అకౌంట్ అన్ని తీసుకొని కూడా మాకేమీ లేదంటే రాదు అని చెప్పేసినారు. మేము వచ్చినా కానీ పాప ఆంటీ కోసం కూడా మేము బాధపడినాం. మాకు రాకపోయినా ఆంటీకి రావాలని చెప్పేసి మేము బాధపడినాము. అట్లన్నా అడిగినా కానీ ప్రభుత్వం నుంచి ఏం లేదమ్మా, మీది రెడ్ అలర్ట్ లో ఉన్నది, మీరు మనుషుల కింద లేరు, మీకు ఇల్లు ఇచ్చండి, ఇల్లు ఇచ్చిన వాళ్ళు పోయినారు సార్. మాకు ఇల్లు లేదు కాబట్టి మేము ఉన్నాం, నిలబడి విన్నాం. అట్లా కాదు వాళ్ళకి అనుకోకుండా మమ్మల్ని అందరితో పాటు కలిపెట్టేసి మేము ఏం చేయాలి సార్? మాకు కాకుండా అక్కడ అంతా బియ్యం అవన్నీ పంచినారు, మాకేం లేదు. అన్నం కూడా మేము పోయి అడుక్కున్నా కానీ మీకు అరసండి ఇన్ని నీళ్ళలో మేము ఇంట్లో ఈడుంటే ఎట్లా వస్తుంది సార్?